హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా సంగతులు. ఈరోజు సంగతి ఏంటంటే పిల్లల కోసం ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా పుట్నాల పప్పు చిక్కీ అండి. పుట్నాల పప్పులో ప్రోటీన్ ఉంటుందండి. హెల్తీ స్నాక్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 1 కిలో పుట్నాల పప్పుకి సరిపడా బెల్లాన్ని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లం ముక్కలను వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చిన్న మంట మీద మరగనివ్వాలి. మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం ఎలా వచ్చిందని చూడడానికి ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని మనం తయారు చేసుకున్న పాకాన్ని అందులో వేసుకొని మనం చేయితో తీసుకున్నప్పుడు ఒక ముద్దలా వచ్చిందంటే మనకు కావలసిన పాకం తయారైనట్టే. చూడండి వీడియోలో మనకు కావలసిన ముద్ద వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ముందుగానే 5-6 ఇలాచీలను పొడిగా చేసుకున్నానండి. ఈ విధంగా పాకంలో వేసుకొని కలుపుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడే పుట్నాల పప్పును వేసుకొని కలుపుకోవాలండి. అందుకు ముందుగా ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల చిక్కి తీసుకోవడానికి ఈజీగా వస్తుంది. తరువాత వేరొక గిన్నెలోకి పుట్నాల పప్పును వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పాకాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వేడి చల్లారక ముందే మనం ముందుగా ఏ ప్లేట్కి అయితే నెయ్యి రాసి పెట్టుకున్నామో దాంట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకోవాలి. స్పూన్ తోటి నీట్గా ప్లేట్లోకి సర్దుకోవాలండి. పుట్నాల పప్పు చిక్కీ పిల్లలకి చాలా హెల్దీ అండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. 30 మినిట్స్ తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోతుంది. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని డబ్బాలోకి సర్వ్ చేసుకొని పెట్టుకోవాలి. పుట్నాల పప్పు చిక్కీ చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.